తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అగ్ని పరీక్ష కానున్నాయి. హస్తం పార్టీ ఏడాదిన్నర పాలనపై ప్రజలిచ్చే తీర్పు ఎలా ఉంటుందన్న అంశంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఏదైనా ఎన్నికలను ఎదుర్కోక తప్పదు. ఈ విషయంలో అధికార కాంగ్రెస్లో కొంత జోష్ కనిపిస్తూ ఉంటే బీఆర్ఎస్ నేతల్లో ఒకంత ఆందోళన ఉంది. అసలు గులాబీ నేతల్లో గుబులకు కారణమేంటి? మిగిలిన పార్టీల పరిస్థితి ఎలా ఉంది? కొత్తగూడెం జిల్లాలో స్థానిక సంస్థల సమరానికి రాజకీయ పార్టీల సన్నద్ధతపై ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఎలక్షన్స్ ను ఎదుర్కొనేందుకు రాజకీయ పార్టీలు అస్త్రశస్త్రాలతో రెడీ అవుతున్నాయి. కొత్తగూడెం జిల్లా స్థానిక సమరంలో సత్తా చాటేందుకు అధికార కాంగ్రెస్ దూకుడుగా ముందుకు సాగుతుంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ లో మాత్రం ఆ జోష్ కనిపించడం లేదు. ఎంతైనా అధికార పార్టీకి వనరులు ఎక్కువగా ఉంటాయి, ఖర్చుకు వెనకాడదు, అన్ని పరిస్థితులు వారికి అనుకూలంగా ఉంటాయి. కానీ గులాబీ పార్టీది భిన్నమైన పరిస్థితి. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత కేడర్తో పాటు లీడర్లు టీలా పడ్డారు. ఎన్నికలన్న తర్వాత పోటీ చేయాలి. దీంతో మనుగడ కోసం కారు పార్టీ కసరత్తు చేస్తోంది. సిపిఐ, సిపిఎం ఉనికి చాటుకునే ప్రయత్నంలో ఉన్నాయి. గ్రామాల్లో పట్టు సాధించాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ, టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాయి. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం జనరల్ స్థానం కాగా ఇల్లందు, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు, జిల్లాలో 479 గ్రామ పంచాయతీలు, 22 జడ్పీటీసీ, 236 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఈసారి పోరు గతానికి భిన్నంగా ఉండే అవకాశం లేకపోలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు అధికార కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఏడాదిన్నర పాలనపై తీర్పు ఇవ్వనున్నారు. ఎమ్మెల్యేలకు అగ్ని పరీక్షే. వారి పనితీరుకు అద్దం పట్టబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటకపోతే గ్రాఫ్ పడిపోయినట్టేనని భావిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కేటాయింపుపై ఆ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. పంచాయతీల్లో పట్టు తప్పితే అసమ్మతి నేతలు పట్టు బిగించి కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తారు. టికెట్ కు అడ్డుపుల్లలు వేస్తారనే ఆందోళన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది. దీంతో ఎన్నికల్లో గట్టిగా పోరాడేందుకు రెడీ అవుతున్నారు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పినపాక శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, అశ్వారావుపేట శాసనసభ్యుడు జారె ఆదినారాయణ స్థానిక పోరులో పైచేయి సాధించి తమ పరపతిని పెంచుకోవాలన్న ప్లాన్ లో ఉన్నారు. కొత్తగూడెంలో కాంగ్రెస్ మిత్రపక్షం సిపిఐ ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు తమ పార్టీ కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. ఎన్నికలను ఎదుర్కొనేందుకు అధికార కాంగ్రెస్ నేతలు ఉత్సాహంతో ఉరుకులు వేస్తుంటే కారు పార్టీలో ఆ జోష్ కనిపించడం లేదు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు లోకల్ బాడీ ఎలక్షన్స్ అగ్ని పరీక్షే. కొత్తగూడెం మాజీ శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు అంత యాక్టివ్ గా లేరు. ఇల్లందు మాజీ శాసనసభ్యురాలు హరిప్రియా నాయక్ పరిస్థితి కూడా అంతే. పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, అశ్వారావుపేట మాజీ శాసనసభ్యుడు మెచ్చ నాగేశ్వరరావు ఎన్నికల ఊసే ఎత్తటం లేదట. దీంతో కేడర్లో ఆందోళన నెలకొంది. ఎలక్షన్స్ లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ లో ఆశావహులు ఆసక్తి చూపుతున్నా ఖర్చుల కోసం మాజీ ఎమ్మెల్యేల వైపు చూస్తున్నారు. సర్దుబాటు చేయకపోతే అధికార పార్టీ ప్రలోభాలకు లొంగి కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం లేకపోలేదన్న టెన్షన్ గుబులు గులాబీ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇక కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐకి పట్టుంది. భద్రాచలం స్థానంలో సత్తా చాటాలన్న పట్టుదల సిపిఎంలో కనిపిస్తోంది. సిపిఐ ఎంఎల్ ప్రజాపంధ ఇల్లందు నియోజకవర్గంలో ఉనికి చాటుకునే ప్రయత్నంలో ఉంది. కొత్తగూడెం జిల్లాలో పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తున్న టీడీపీ, బీజేపీ, జనసేనతో జట్టు కట్టి స్థానిక పోరులో బోణీ కొట్టాలని ప్లాన్ చేస్తోంది. అన్ని పార్టీల నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉండటంతో గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి కనిపిస్తోంది. ఎన్నికల నిర్వహణకు కొంత సమయం పట్టొచ్చు. 3 నెలల్లో నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత వాటిపై వచ్చే అభ్యంతరాలను పరిశీలించి న్యాయ వివాదాలను పరిష్కరించాలి. ఆ తర్వాత రిజర్వేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు అందిస్తే షెడ్యూల్ ప్రకటిస్తుంది. ఇందుకు కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు వేచి చూడక తప్పదు.